Hi, ma'am. Myself Sabrish. No, Sabrish. Yeah. Sabri. Nice. Pasak boss admin ni. చెప్పాలంటే సబ్రీష్ విత్ సబ్రీ టీమ్. ఎందుకు మ్యామ్ అంటే సబ్రీ అనే టైటిల్ చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? పాన్ ఇండియా మూవీ అన్న ఆ టైటిల్ నేను చూస్ చేయలేదు, అది నేను ట్రూత్ఫుల్ గా చెప్పాలి. డైరెక్టర్ గారి మనకి ప్రొడ్యూసర్ గారు కలిపి పెట్టారు. ఐ థింక్ ఇట్స్ ఆల్సో బికాస్ మీనింగ్ బిహైండ్ ఇట్ ఇస్ మదర్హుడ్, ఆ రిలేషన్షిప్ ఉంది కదా, దానివల్ల అది పెట్టింది ఆ టైటిల్. అంటే మేబీ అంటే రామ్ మందిర్ ఓపెన్ అయింది కదా, అంటే రామాయణం కాన్సెప్ట్ లో సబ్రీ ఉంటది కదా. ఈ సబ్రీని పెట్టింది చాలా రోజు అయింది, రామ్ మందిర్ కంతా ముందు పెట్టింది. లేలే 2 years అలాగా పాన్ ఇండియా మూవీకి యూస్ఫుల్ అవుద్దని అది నా చిన్న. ఐ డోంట్ థింక్ ఆ ఫీల్ లో వాళ్ళు అంతేం థింకింగ్ చేసుకుని పెట్టలేదు ఆ టైటిల్. ఎందుకంటే ఒక మదర్ డాటర్ మధ్య జరిగిన ఒక రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ కి ఏదో మంచి పేరు పెట్టామని సబ్రీని పెట్టాము. ఆ క్యారెక్టర్ పేరు అంతా ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ ద థాట్ ఆఫ్ మదర్హుడ్ అంతే. మామూలుగా ఎవరు ట్రైలర్లో ట్విస్ట్ రివీల్ చేయరు, బట్ నేను ఈ ట్రైలర్లో లాస్ట్ నా రివీల్ చేసినట్టు అనిపించింది. ఎనీ స్పెసిఫిక్ రీజన్ అంటే రివీల్ చేయడానికి? మీకు ఇప్పుడు అనిపించింది కదా అది ట్విస్ట్ అనేది, ఉండొచ్చు లేకపోయినా పోయొచ్చు, చాలా ఉండొచ్చు, అందుకే రివీల్ చేసింది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడు కొన్నిసార్లు క్షణం మూవీలో అనిపించింది, అంటే మిస్సింగ్ కొన్ని రోజులు కనిపించలేదు. లిటిల్ బిట్ నాకు క్షణం మూవీలో అనిపించింది స్టార్టింగ్ కొంత ట్రైలర్. నాట్ మేబీ యూ థింక్ అండ్ కిడ్నాప్ బట్ కిడ్నాప్ చాలా చాలా సినిమాలో వచ్చింది, సో అది డోంట్ థింక్ క్షణం అనేది లేదు. ఇట్స్ డిఫరెంట్ లైన్ ఇక్కడ వాళ్ళు టచ్ చేసింది. అది మీరు సినిమా చూస్తే ఏ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకు అది ఆ పాయింట్ టచ్ చేస్తారు అనేది. ఇంకా మీరు తెలుగులో లెక్కించాము అనుకుంటా. కదండి ప్లీజ్, ఈ ప్రెషర్ వేసి నాకు బీపీ. లాస్ట్ మేమ్స్ చేస్తుంటాం కదా మేడం, హనుమాన్ మూవీ లాస్ట్ హిట్ అయ్యింది, లాస్ట్ టైం విఎస్ఆర్ హిట్ అయ్యింది, బిఫోర్ క్రాక్ మూవీ అన్ని హిట్ అవుతూ వస్తున్నాయి, ఇది కూడా హిట్ అవుద్దు అనిపిస్తుంది మ్యామ్. హిట్ అయితే బాగుంటుంది, నేను కూడా అదే దేవుడిని ప్రార్థన చేసుకుంటాను, అది హిట్ అయితే బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, అంటే సర్కార్ మూవీ పొలిటికల్ డ్రామా చేశారు కదా, అంటే అందులో మనకు మురుగదాస్ ఒక ఓటు గురించి చెప్తారు, మీరు రైట్ టు ఓట్ ఎలాగేసుకోవాలనుకొని, దాన్ని ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ అవుతున్నాయి కదా నేను చెప్దాం అనుకుంటున్నారా? ఓటు పోయి ఓట్ చేస్తానండి, మీరు కూడా పోయి ఓట్ చేయండి, అంతే చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ మ్యామ్. హలో అండి. మీరు ప్రతి సినిమా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా అండ్ మీ క్యారెక్టర్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ లైక్ వైల్డ్గా సంథింగ్ ఒక యూనిక్యూనెస్ ఉంటుంది మీ క్యారెక్టర్ అన్నిటిలో. సో మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఓన్ డెసిషన్ ఏమైనా ఉంటుందా, లేదా మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ? నాకేం చిన్న బిడ్డ కాదండి, ఫాదర్ మమ్మీ డాడీ అండి. ఐఎమ్ ఆల్మోస్ట్ 38, 39, సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ టేకింగ్ ఎనీ డెసిషన్స్ లైక్ దట్. ఇట్స్ ఆల్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఐ హావ్ టేకెన్ మై ఓన్ డెసిషన్స్. మై ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు దాకా ఆల్ మై డెసిషన్స్ ఆర్ మైన్. నేను ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ పెట్టకేలేదు, ఇట్స్ ఆల్ మైన్. అండ్ నేను చూసేది రీజన్ అంటే నాకు ఏదైనా దాంట్లో డిఫరెంట్గా అనిపిస్తే నేను అది చేస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ సిఎస్కే కంబ్యాక్ చేసింది, నైట్ మ్యాచ్ చూసారా? అఫ్ కోర్స్ చూసానండి, ఓకే, సిఎస్కే మ్యాచ్ చూస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి మామా మహేష్. మామా మహేషా? మామా మహేష్. మ్యామ్, ఇది మీరు అంత పెద్ద స్టార్ కూతురు కదా, అంటే మీకు యాటిట్యూడ్ పొగర్ అనేవి తక్కువ అని విన్నాము, నిజమేనా? అది మీరే చెప్పాలి, నేను ఎట్లా చెప్తాను నా గురించి. అంటే అది ఎందుకు మ్యామ్, అంటే అది అసలు అలా ఎలా, అంటే తక్కువ వాళ్ళలోనే ఉంటుంది అలా? పొగురు అనేది వచ్చి వాళ్ళకి ఉండే ఒక విషయం కదా, అది అందరికీ ఒక స్టీరియోటైప్ చేసేకేలేదు. వాళ్ళకి అది ఉంటే అది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి లేదో వాళ్ళకి లేదు, అంతే. అది ఐ డోంట్ టేక్ ఇట్ అస్ అంటే దాని గురించి ఎక్కువ నేను ఆలోచించలేదు, నేను ఎలా ఉన్నానో అట్లే ఉంటాను అంతే. మ్యామ్, అంటే మీరంటే మాకు ఇష్టం అని చెప్పాను, కానీ మీరంటే మాకు ఒక అభిమానం మ్యామ్. ఓకే. అంటే అది ఎందుకంటే మీరు పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, పెద్ద హీరోనా చిన్న హీరోనా, అక్క క్యారెక్టరా చెల్లి క్యారెక్టర్, లేకపోతే ఏదైనా క్యారెక్టరా అని చెప్పి మీరు ఏది చూడరు మ్యామ్. అంటే ఒక సినిమాలో ఇది నచ్చింది అని చెప్పి, ఈ పాయింట్ నచ్చింది, స్టేట్మెంట్ నచ్చింది అని చెప్తే మీరు ఆ సినిమా చేసుకుంటూ పోతారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కూడా కొడుతుంది. సో మీరు ఈ శబరి సినిమా చేయడానికి రీజన్, అందులో ఏం నచ్చింది? దీంట్లో నిజంగా చెప్పాలంటే కథ అండి. నేను కథ విన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years పైన అయింది, 2 years 2.5 years పైన అయింది. బట్ నేను విన్న తక్షణమే వచ్చి నాకు చాలా నచ్చింది, నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. అండ్ ఒక యాక్టర్గా ఒక టీన్ ఏం చెప్తారు, టీన్ అంటే అంటే ఒక ఎట్లా చూద్దాం, ఒక యాక్టర్కి వచ్చి ఏదైనా ఒక ఇస్తేనే కదా వాళ్ళు పర్ఫామ్ చేసేకే అవుతుంది కదా, ఇది భోజనం వేసినట్టు, ఒక యాక్టర్కి భోజనం వేసినట్టు, అది బాగా ఒక మంచి థీమ్ వేస్తే యాక్టింగ్కి ఒక వస్తే అది నేను అది ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను చేసుకుంటాను. సో ఆ విధంలో ఈ క్యారెక్టర్లు మంచి గ్రాఫ్ ఉన్నాయి.
సో ఐ లైక్ దట్ క్యారెక్టర్. మ్యామ్ ఇంకోటి వచ్చి మీ అన్ని సినిమాల్లో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది మ్యామ్, సడన్ చేంజ్. అంటే మంచిగా ఉన్న దాంట్లో ఏ అని చెప్పి అరుస్తారు కదా, ఒకసారి ఆ డైలాగ్ చెప్పా ఏ అని చెప్పి. అన్ని సినిమాలు చెప్పింది ఎట్లా నేను చెప్పేది ఇదా? లేదు, ఆయన అడిగేది వచ్చి మన సిగ్గులేదు నీకు మన వీరసింహారెడ్డిలో చెప్పింది ఆ డైలాగ్ అడిగేదా? కరెక్టా? అవును. అదే అది వచ్చి ఆ సినిమాలో అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే సినిమా, అది ఏ అంతే ఉంది ట్రైలర్లో. ఇందుకే మ్యామ్ శబరి అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళను పెళ్ళికాను లవర్ను లవలేను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి శబరి సినిమా చూడాలని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హలో సార్. దిస్ ఇస్ సందీప్. హాయ్. అంటే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చేస్తుంటారు కదా మేడం. అంటే లీడ్ క్యారెక్టర్ గెయిన్ చేయడానికి అంటే రియలైజేషన్ చూపిద్దామన్నా అటెన్షన్ గెయిన్ చేద్దామన్నా లేకపోతే ఎవరి చేతిలో అటెన్షన్? అంటే శబరి అవ్వచ్చు, క్రాక్ అవ్వచ్చు. నో, ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ డూ ఇట్ అండి. ఐ డోంట్ సీ మీరు చూసినట్టు నేను మెయిన్ లీడు సైడు మెయిన్ వెంటనే నేను చూసలేదు. నాకేమంటే కథ ఇంపార్టెంట్. ఆ కథ నాకు నచ్చితే నేను చేస్తాను అంతే. దాని ఇంకో పెద్ద అంత అనాలిసిస్ అంతా ఏం లేదు. అంటే నాకు నచ్చాలి, నచ్చితే నేను చేస్తాను అంతే. అది అంటే ఇది సినిమా హాల్లో 200 పెట్టి ఎందుకు చూడటం మనం, ఓటీటీలో చూస్తే సరిపోద్ది కదా. అట్లా చూసి మీరు ఏ సినిమా కూడా థియేటర్ వెళ్ళకూడదు, అన్ని ఓటీటీలో చూడొచ్చు కదా. ఎందుకు వెళ్తున్నాను థియేటర్కి? అంటే ఎందుకు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకు వెళ్తున్నాను థియేటర్కి? థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే. మీరే ఆన్సర్ చేసుకున్నారు. దట్ ఈస్ ది ఆన్సర్. హాయ్ మ్యామ్. ఎస్. హలో విజయ్ మేడం. మీరు ప్రతి మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారు కదా, సో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇందులో? నేను చాలా పాజిటివ్ పర్సన్, సినిమాలో మాత్రం నెగిటివ్ గా చూపిస్తాను. అంటే కాదు మేడం, అంటే చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందని, అంటే ఆ క్యారెక్టర్ తీసుకుంటారు కదా, చేసినప్పుడు ఎలా అనిపిస్తుందని, సో అలా ఫీల్ అవుతారా ఏమన్నా మీరు అని? నన్ను చూసి ఫీల్ అయితే మనిషి అది ఉందా మీకు? అంటే నేను జనరల్ గా అడుగుతాను. ఐఎమ్ నాట్ అ మెథడ్ యాక్టర్. అది నిజంగా నేను అబద్ధం చెప్పకూడదు. నా మమ్మీ డాడీ వచ్చి అబద్ధం చెప్పకూడదని చెప్పారు, సో నేను లైఫ్ చెప్పలేదు. ఐఎమ్ నాట్ అ మెథడ్ యాక్టర్. అది ఏమో చాలా ఫీల్ అయ్యుకొని నేను ఈ క్యారెక్టర్ని ఇంత ఫీల్ అయ్యాను, ఈ మూడ్లో వెళ్ళిపోయాను, ఈ మూడ్ నుంచి నేను బయటకు రాకపోయి అదంతా నేను చెప్పగలను. వాళ్ళ యాక్షన్ చెప్తే అది వస్తుంది, కట్ చెప్తే అది స్టాప్ అయిపోతుంది అంతే. దాంట్లో పెద్ద అనాలిసిస్ ఏం లేదు. అండ్ యాక్టింగ్ ఇస్ అ జాబ్ ఫర్ మీ. ఇప్పుడు అందరికీ ఇప్పుడు డాక్టర్ జాబ్ చేసుకుంటారు, ఇంజనీర్ జాబ్ చేసుకుంటారు. యాక్టింగ్ వచ్చి నాకు ఒక జాబ్. సో అది నాకు ఐఎమ్ వెల్ వర్స్డ్ ఇన్ మై జాబ్. నా జాబ్ గురించి నాకు అన్ని తెలుసు. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై జాబ్. సో దానివల్ల ఒక రోల్ మీరు ఇస్తే ఆ డైరెక్టర్కి ఎంత ఇలాంటి ఒక క్యారెక్టర్ కావాలనేది అర్థం చేసుకొని అది నేను డెలివర్ చేస్తాను. ఇంతే ప్రాసెస్. మేడం ఇందులో మీరు అంటే 2 క్యారెక్టర్ చేసినట్టు అనిపిస్తుంది. సో మదర్గా కానీ నెగిటివ్గా ఎలా అనిపించింది? అంటే రెండింటికి వేరియేషన్ ఉంది కదా, సో దాన్ని మీరు ఎలా అలా చేసుకున్నారని? అదే చెప్తున్నాను కదా, అది అంత పెద్ద ప్రాసెసే లేదండి. అది యాక్షన్ అంటే ఆ సీన్కి ఏం రిక్వైర్డ్, ఏది కష్టంగా అనిపించిందని అడుగుతున్నా మేడం. నేను థింకింగే లేదు చెప్తున్నాను నేను. ఓకే. అసలు దాని గురించి థింకింగే లేదు. వాళ్ళ యాక్షన్ చెప్తే అది నాకు వచ్చేస్తుంది, కట్ చెప్తే కాపేస్తుంది అంతే. దాంట్లో పెద్ద ఇది ఒక అంటే ఇంత రియలైజ్ చేయాలి ఇప్పుడు ఇది వేరేగా అంటే మనకేం మెయిన్ అంటే డైలాగ్ వచ్చి నాకు ముందున రోజు నేను అది చాలా పర్టికులర్గా ఉంటాను. ఐ వాంట్ నో మై డైలాగ్స్ బికాస్ ఇట్స్ నాట్ మై లాంగ్వేజ్ కదా. సో అది ఒక ప్రిపరేషన్ అంటే అది మీరు చెప్పుకోవచ్చు. డైలాగ్స్ నేను చూసుకుంటాను. బట్ అది సెట్లో ఏం జరుగుతుంది నాకే తెలియదు అండి నిజంగా చెప్పాలంటే. అదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అంటే వాళ్ళు రిహర్సల్ చూసినప్పుడు కూడా నాకు పూర్తిగా ఎమోషన్ వచ్చలేదు. బట్ అది యాక్షన్ చెప్తే అది ఏదో నడుస్తుంది, అది ఒక మ్యాజిక్ నడుస్తుంది, అది అంతే. అది ఆ దేవుడి పుణ్యం వల్ల బాగా నడుస్తుంది అంతే. మేడం మీరు మళ్ళీ హనుమాన్లో ఏమన్నా పాట అయ్యే అవకాశం? కైండ్లీ డైవర్ట్ క్వశ్చన్స్ టు ప్రశాంత్ వర్మ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం మీది లవ్ మ్యారేజా లేదా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ ఈ వయసులో ఎవరండి చేసుకుంటారు? అంటే ఇప్పుడు కమిట్ అయ్యారు కదా. అదే ఈ వయసులో ఎవరు అరేంజ్ చేసుకుంటారు? మేమే అరేంజ్ చేసుకోవాలి. నేనే అరేంజ్ చేసుకుని నేనే లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ యష్. సర్వేష్? యష్. వెనకాల పోస్టర్ లో ఒకటి గొడ్డలు ఉంది, ఏమైనా సింబాలిక్ గా చెప్తున్నారా దానిపైన? అంటే ప్రతి వాళ్ళని చంపేస్తారని చెప్పేసి కూడా ఉందా ఏంటిది మీనింగ్? దాని మీనింగ్ మీరే చెప్పాలి, మీనింగ్ చెప్పాలి మీరే. దాని రిలేటెడ్గా సినిమాలో ఒక మెయిన్ పాయింట్ బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం కాన్సెప్ట్ వైజ్ బాగుంటుందని అది పెట్టాం. ఎస్, ఇట్ ఈస్ దేర్. సింబాలిక్ అంతా ఏం రేపా ఇప్పుడంతా క్వశ్చన్లు అన్ని సింబాలిక్ అంతా ఏం లేదండి. సినిమా అండి, కమర్షియల్ సినిమా, జాలీగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. హాయ్ మ్యామ్. హలో, ఐఎమ్ ప్రశాంత్, మీమ్ భాషా పేజ్ అడ్మిన్ని. సో హనుమాన్ మూవీ తర్వాత మిమ్మల్ని లేడీ పవర్ స్టార్ అంటున్నారు. సో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ రేంజ్ మూవీస్ తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
నేను తీసేయలేదండి, వాళ్ళు నన్ను పిలిపిస్తే నేను పోతాను. నేనేం అంత పెద్ద లేని డైరెక్టర్ రైటర్ లేదు. ఖచ్చితంగా ఎవరు నన్ను పిలిస్తే నేను, మై వర్క్ ఇస్ ఛాలెంజింగ్ టు మీ, ఖచ్చితంగా నేను వెళ్తాను, నేను చేస్తాను. సో హనుమాన్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అయింది. సో ఈ మూవీ కూడా వెనకాల పోస్టర్ చూస్తే అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇది కూడా పాన్ ఇండియా మూవీనా? అంటే ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు, నేను కూడా దాంట్లో ఫ్యూచర్ లో ప్రతి మూవీ పాన్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే? లేదండి, అట్లంతా చేయకూడదు. మేము అన్ని మూవీ మేము పాన్ ఇండియా సార్ అంత కాదు. ఒక కంటెంట్ వచ్చి మీకు అన్నిట్లో వచ్చి మీకు ఐడెంటిఫికేషన్ అయితే మీరు చేయొచ్చు, అది నేను అనుకునేది. ఇప్పుడు ఇది వచ్చి ఒక మదర్ డాటర్, ఒక థ్రిల్లరు. సో అది ఏ లాంగ్వేజ్ వచ్చినా వచ్చి ఆ ఎమోషన్ అనేది సేమే. మీరు తెలుగు అంటే అమ్మ కూతురు సేమ్గా ఉంటుంది, తమిళ కూడా అమ్మ కూతురు అంటే సేమ్ ఎమోషన్. సో అలాంటి ఒక ఎమోషన్ వచ్చి ప్రతి లాంగ్వేజ్ వచ్చి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే అది మీరు పాన్ ఇండియాగా రిలీజ్ చేసుకోవచ్చు. అది నేను నా థింకింగ్ దాంట్లో. ప్రొడ్యూసర్ గారు, ఫైనలీ మీకు క్వశ్చన్ అడుగుతాను. హలో అండి, యా చెప్పండి. మీది ఇది డెబ్యూ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ కదా? అవునండి. సో వై డిడ్ యూ చూస్ టు డూ దిస్ మూవీ? అంటే ఈ జానరా ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది జోనర్గా సెలెక్ట్ చేసుకున్న మూవీ కాదు, అలాగే వరలక్ష్మి గారితో చేసిన సినిమా కూడా కాదు. నా దగ్గరికి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, అంటే ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు. అట్లా వచ్చినప్పటికీ డైరెక్టర్ నాకు ఈ స్టోరీ చెప్పే టైంకే మేడంకి ఆ స్టోరీ చెప్పటం, ఆవిడకి అది నచ్చటం, ఆవిడ ఓకే చేసి ఉన్నారు, రెడీగా చేయడానికి ఉంది. కాబట్టి నేను ఫస్ట్ టైం కాబట్టి సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్. ఓకే మ్యామ్, హాయ్. సో జస్ట్ వాంటెడ్ టు నో, మీరు చాలా సినిమాల్లో చిన్న అంటే బిగ్గర్ ఫిల్మ్స్లో స్మాల్ రోల్స్, స్మాల్ ఇన్ ద సెన్స్ వెరీ కన్సాలిడేటెడ్ రోల్స్, బట్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ డూయింగ్ అ మెయిన్ లీడ్? ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ ఎనీ ఆఫ్ ఇట్. బికాజ్ నాకు వచ్చి ప్రతి సినిమా వెదర్ ఇట్స్ మీరు చెప్పినట్టు నా హెడ్లో వచ్చి స్మాల్ బిగ్ అంటుంది కాదు. ఒక షూటింగ్కి వెళ్తే దానికి 100% ఇవ్వాలి. అది ఏ సినిమా అయినా ఓకే, చిన్న సినిమానా పెద్ద సినిమానా, మెయినా లీడా సైడ్ అంటే సైడ్ రోల్ అంటే నేను ఐ కాంట్ యాక్ట్ బ్యాడ్లీ కదా, ఆర్ మెయిన్ రోల్ ఐ కాంట్ యాక్ట్ బెటర్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. If the character is required for something, I will give that requirement based on my acting. So I take every film of mine very seriously, and I took every film of mine like as if it's my first film. Okay. So there is no difference between both. And there is no pressure, you are saying? And no, because pressure అనేది వచ్చి ఇప్పుడు నేను ఆ చేతిలో ఏం లేదు కదండి, నేను యాక్టింగ్ మాత్రమే నా చేతిలో ఉంది. So I can give my best in acting, I can give my best in dubbing, I can do my best in promoting the film. అంతే నా చేతిలో ఉంది, మిగిలితే ఏం జరుగుతుందని. యా, అంటే ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు చేస్తే అదే సినిమా ఫ్లాప్ అవుతే ఇప్పుడు డివైడ్ చేసుకుంటారు, ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా వచ్చి ట్రై చేస్తాను అంతే. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రయల్ అండి. ఐన్స్టైన్ వచ్చి అన్నిసార్లు చేసుకుని బల్బ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో వీ హావ్ టు కీప్ ఆన్ ట్రైయింగ్. లైఫ్ మొత్తం ట్రయలే. సో యూ కీప్ ఆన్ ట్రైయింగ్ టు గివ్ యువర్ బెస్ట్, సంథింగ్ విల్ వర్క్ సమ్వేర్ అంతే. అంటే ప్రొడ్యూసర్ తో ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే? ఐ డోంట్ థింక్ దట్, ఐ మీన్ ఫర్ మీ ఐ థింక్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఐ హావెంట్ హ్యాడ్ ఎనీ ప్రెషర్. అండ్ హీస్ నాకు వచ్చి ఒక ఫస్ట్ సినిమాది ఆర్ ఫస్ట్ ఫీమేల్ లీడ్ అట్టంటే ఏం అనుకోకలేదు. దీంట్లో అందరూ వచ్చి కామన్గా అనుకునే ఫీలింగ్ ఏంటంటే స్క్రిప్ట్ బాగుంది అంతే. దాంట్లో నేను లీడో సైడో అంటే శశాంక్ గారు ఉన్నారు, గణేష్ వెంకట్రామ్ ఉన్నారు, మహిమ్ గోపి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాట్ ఇదంతా మేము పెట్టిన టైటిల్స్, ఫీమేల్ సెంట్రిక్, మేల్ సెంట్రిక్. అంటే అన్ని సినిమాలో మేల్ ఉన్నారు, అన్ని సినిమాలో ఫీమేల్ ఉన్నారు. దాంట్లో ఏముంది సెంట్రిక్ బింట్రిక్ అని. సినిమా బాగుండాలి, ఆ కథ బాగుండాలి, అదే మెయిన్. సో దట్స్ వాట్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. యా, ఐ యాక్చువల్లీ లవ్ యువర్ ఫిల్మ్ మ్యామ్. మీరు లాయర్ గా చేశారు కదా అల్లరి నరేష్ గారితో. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ మూవీ. చేశారు అనిపించింది. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో మీకు అర్థమైంది కదా? లైట్ గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who's built masculine. Okay. So what qualities you looked into? ఎవరు చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని? అంటే ఆ సినిమాలో ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? ఏంటి లాజిక్? అంటే ప్రభాస్ లాగా అంటే అంత పెద్దగా ఉన్నారు, బట్ హార్ట్ అంత సాఫ్ట్ నేను అంతా విన్నాను. సో అంటే ఐ డోంట్ థింక్ దట్స్ లాజికల్ స్టేట్మెంట్. హూఎవర్ మేడ్ ద స్టేట్మెంట్ మస్ట్ బి డెడ్ బై నౌ. I don't think it made sense. So it does. So yeah, and what are the qualities that you looked in by, or మీరు just చెప్పండి, లైక్ మేము ఎలా మార్చాలి? మీరు ఎప్పుడైనా లవ్ చేస్తున్నారా? చేశారు కదా, అంటే ఈ టిక్ మార్క్ అన్ని వస్తేనే మీరు లవ్ చేస్తారని ఏదో ఉందా ముందు? లేదు. బట్ లవ్ ఎలా జరుగుతుంది? ఒక మనిషిని చూస్తే లవ్ అయిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఏది జరుగుతుందని లేదు కదా. సేమ్ లాజిక్ అండి. నేను కూడా మనిషినే, చూశాను, లవ్ చేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంతే. దాంట్లో ఏం టిక్ మార్క్ అంత లేదు. నేను ఈ టిక్ మార్క్ ఉంటేనే నేను లవ్ చేస్తాను అనేది నేను అట్లాంటి లేడీ నేను కాదు. సో అంతే దానికి ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సబరి ఫైనలీ? Shabri is a very fast-paced movie.
మీరు ట్రైలర్ కూడా చూస్తుంటారు. ఇట్స్ ద మూవీ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ పేస్. దర్ ఇస్ నో ల్యాగ్ ఎనీవేర్. సినిమా స్టార్ట్ అయినే వెంటనే వచ్చి మీకు కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు, అంటే కామెడీ పెట్టే కోసం లేదు, ఒక ఫైట్ పెట్టే కోసం అట్లా లేదు. ఇట్స్ ఆల్ విత్ ద ఫ్లో. సాంగ్ కూడా మీరు చూసే కథ కూడా సాంగ్లో పోతుంది. ఇట్స్ నాట్ లైక్ సెపరేట్గా ఒక సాంగ్ అనేది ఇక్కడ లేదు. సో ఇట్స్ అ కమర్షియల్ థ్రిల్లర్. సడన్గా దీంట్లో ఏమైనా మెసేజ్ ఉందంటే ఏం మెసేజ్ లేదు. ఇట్స్ అ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక 2-3 పాయింట్లు వచ్చి ఇప్పుడు దాకా టచ్ చేయకుండా ఉన్న ఒక 2-3 పాయింట్ టచ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ అవుట్ ద ఆడియన్స్. సో ఫైనలీ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే ఫ్యూచర్లో అరే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు అంటే? ఫస్ట్ శబరి May 3rd వస్తుంది, దాని తర్వాత వస్తుంది. హాయ్ వరలక్ష్మి గారు, నేను 2 సార్లు బాధపడ్డాను. ఫస్ట్ ఏమో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు, రెండోది March 2nd. సో March 2nd ఏమైంది? మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు కదా ఎంగేజ్డ్ అని. ఓ అదా, ఫ్యాన్ బాయ్ గా కొంచెం బాధ ఉంటుంది మాకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాకి మీరు డబ్బుల కోసం పనిచేశారా, లేదంటే నాకు ఒక మంచి ఫిలిం, మెమరబుల్ ఫిలిం లా ఉంటది అని పనిచేశారా? ఇది శబరియా? శబరి ఇట్స్ నాట్ ఫర్ ద మనీ అండి. బికాస్ వెన్ ఐ సైన్డ్ శబరి, క్రాక్ had not even released. So it was much before crack that I heard Shabri's script. So adi some movies are for the money, but this movie wasn't for the money. This movie was basically for the storyline. Okay, all the best and waiting. Thank you so much. Thank you. So producer garu చెప్పండి. ఒక డెబ్యూ ఫిలిం లేడీ ఓరియంటెడ్ చేయడం చాలా సాహసం అనే చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజీ మారిపోయింది, మార్కెటింగ్ స్ట్రాటజీ మారిపోయింది. ఒక ఆడియన్స్ థియేటర్ వరకు వచ్చి సినిమా చూడాలంటే చాలా ఉంటాయి మధ్యలో. ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళినంత వరకు టికెట్ 200 అయినా ఒక 1000 ఖర్చు అవుతుంది. సో ఇది థియేటర్లోనే ఎందుకు చూడాలి? ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో ఫిమేల్ ఓరియంటెడ్ లేదంటే మన మేల్ అట్లా అని నేను అలా ఏం చూసుకోలేదండి. ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది నా దగ్గరికి. సో అలా అనుకొని చేసిన సినిమానే కానీ ఫిమేల్ ఓరియంటెడ్గా చేయాలని కానీ చేయకూడదని కానీ అలా అనుకొని చేసిన సినిమా అయితే కాదు ఇది. అది ఫస్ట్ థింగ్. థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే, ఇది ఇందాక మేడం చెప్పినట్టు ఒక కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. కమర్షియల్ అన్నప్పుడు ఒక థియేటర్ కావాల్సిన అన్ని హంగులు, అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఓటీటీ చూసినప్పటికీను థియేటర్లో చూసినప్పటికీ కొన్ని ఆ స్క్రీన్ మీద చూసినవి డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం శబరి మీకు ఇస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 40 లొకేషన్స్ ఉన్న థ్రిల్లర్ ఇది, సైకలాజికల్ థ్రిల్లర్. యూజువల్గా థ్రిల్లర్లో అన్ని లొకేషన్స్ అట్లా ఉండవు. ఆర్టిస్ట్ వైజ్ కానీ చూసినప్పుడు ఒక గ్రాండ్ స్కేల్లో ఉంటుంది ఈ సినిమా. సో డెఫినెట్గా థియేటర్లో అందరికీ నచ్చేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను. ఇది ఆవిడ నేను చూస్ చేసుకొని నేను చేసిన సినిమా కాదు. ఈ సబ్జెక్టు డైరెక్టర్ గారు వరలక్ష్మి గారికి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఆవిడికి నచ్చి ఓకే అన్నారు. అప్పుడు ఆ సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక మంచి ఆర్టిస్ట్, తన జడ్జిమెంట్ బాగుంటుంది, దాన్ని నేను నమ్మాను. ఆమె పేరు వరలక్ష్మి కదా, దాంట్లో లక్ష్మి ఉంది. ఇప్పుడు నాకు ఆ లక్ష్మి వచ్చేసింది అంతే, ఆల్రెడీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే. వరలక్ష్మి గారు, నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని. సో అందులో మీరు ఎక్కువ ట్రావెలింగ్ వీడియోస్ నేను చూస్తూ ఉంటా. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? yes I like traveling. అంటే బేసిక్ గా అంటే మీరు నాకేమంటే మీరు యాక్టర్ అంటే ఏమనుకుంటారు మీరు? మేము విచిత్రంగా వేరే జగలో వచ్చి పుట్టినాము అంటే అక్కడికి వచ్చి సార్ మీలాగానే పొద్దున పుట్ట మేము లేసి మన మకం సేమ్గా ఉంటుంది, మీ మకం సేమ్గా ఉంటుంది. సో there's no difference. ఎందుకంటే ఎవ్రీబడి లైక్స్ వాట్ దే లైక్ టు డూ. ఐ లైక్ టు ట్రావెల్ అంతే. నథింగ్ వై అనేది ఒక అనాలిసిస్, దాని మీద వై డు ఐ లైక్ టు ట్రావెల్ అనేది అంత అనాలిసిస్ నా దగ్గర లేదు. యాక్చువల్లీ మీ అంటే సినిమాలు స్ట్రెస్ బస్టింగ్ గా ఉంటాయో లేదో తెలియదు కానీ, అంటే అందులో చాలా వైల్డ్ గా కనిపిస్తారు క్యారెక్టర్స్. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా స్ట్రెస్ బస్టింగ్ గా అనిపిస్తాయి మీ వీడియోస్, చాలా ఫన్నీ. అంటే ఎవరు నాకు కామెడీ సినిమా ఇవ్వలేదండి, అందుకే ప్రాబ్లం. అంటే ఈ ఫ్యూచర్ లో కామెడీ రోల్ వస్తే చేస్తారా? వై ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ సంబడి గివ్ మీ కామెడీ సినిమా అంటే అందరూ వచ్చి మేడం మీరు వస్తారు, మీరు కొడతారు, వాడిని తిట్టాడు, ఇట్లే ఉంది. నేనేం చేయాలి? వచ్చే స్క్రిప్ట్ లోనే ఎంత బెస్ట్ గా ఉందో నేను చూస్ చేస్తున్నాను. కొడతారు తిడతారు అయిపోయిందండి, చంపేస్తున్నారు కదా. అదేలా అది నెక్స్ట్ అంటే అన్ని చంపేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు నైస్ కామెడీ. ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పేది, ఎవరో ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ నేను ఖచ్చితంగా నేను చేస్తాను. వెయిటింగ్ ప్లీజ్, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో. ఇది ఫస్ట్ ఈ మూవీకి నేమ్ శబరి అని ఎందుకు పెట్టారు టైటిల్?
వాట్ ద రీజన్? మీరు ఇప్పుడే వచ్చారా? ఇంత ఇప్పుడే వచ్చారు స్టార్టింగ్ అంటే ఇంటర్వ్యూ రివైండ్ చేసి చూస్తే మొత్తం ఆన్సర్ ఆల్రెడీ చెప్పేస్తాం మేము. చెప్పారా? ఓకే. పక్కన అడగండి, బిట్ పేపర్ లాగా ఎగ్జామ్లో వస్తే బదలాగుతారా? అడగండి. ఏంటో ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ట్రైలర్లో లాస్ట్లో డ్యువల్ రోల్ అని చెప్పి ఇది కూడా ఆన్సర్ చేసేసాం. చేశారా? ఇది లేట్గా వస్తే ఇదేమని జరుగుతుంది. హాయ్ మ్యామ్, ఎందర్ క్వశ్చన్ ఫ్రమ్ సబరీ టీమ్. మ్యామ్, ఇప్పుడు మీది ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అంటే యశోద మూవీలోని మీరు విలన్ రోల్ కింద చేశారు. కరెక్ట్గా సమంత బర్త్డే వీక్లో రిలీజ్ అవుతుంది. అండ్ నాందీలో కూడా మీరు చేశారు కదా, అలానే సినిమా కాంపిటీషన్కి వస్తుంది. మీ ఫీలింగ్ ఎలా కనిపిస్తుంది మేడం? అన్నీ ఒకేసారి అన్నీ అవుతున్నాయి కదా. దానికి దీనికి ఏం లేదు. మీరు యాక్చువల్గా నేను ఒక మాట చెప్పాలి, చాలా సెలబ్రిటీస్ దగ్గర మీరు ఇలాంటి క్వశ్చన్ అన్ని అడుగుతారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా డీప్గా మీకు ఆన్సర్ వస్తుంది. నా దగ్గర అసలు ఏ డీప్నెస్సే లేదు. అంటే నా హెడ్లో ఏముందో నోట్లో వచ్చేసింది. నేను ఎక్కువ థింకింగ్ చేసలేదు, అనాలిసిస్ చేసలేదు. నేను చేసే ప్రతి విషయానికి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదు. నాకు ఏం ఫీల్ అవుతుందో అది చేస్తాను అంతే. దాని పట్ల ఇంకేం లేదు. అలనరస్ మూవీకి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ దట్ రిలీజెస్ అండి, నాట్ ఓన్లీ హిస్ ఫిల్మ్. ఐ హర్డ్ వన్ మోర్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ కదా, లేదు ఇంకొకటి సినిమా ఒకటి అడగకు. సో ఐ థింక్ ఒక సినిమా ఇండస్ట్రీకి అన్ని సినిమా హిట్ అయితే మనకే మంచిది. అది ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ అని చూసలేదు. ఐ వాంట్ ఎవ్రీ సినిమా టు డూ వెల్, బికాస్ మన ఇండస్ట్రీ పెరిగించాలంటే అన్ని సినిమా బాగా చేస్తేనే వచ్చి అందరూ పైన ఎక్కచ్చు. సో ఐ వాంట్ ఆల్ ద మూవీస్ టు డూ వెల్. మ్యామ్, గుడ్ డాన్సర్ కదా, ఈ సినిమాలో కొంచెం డాన్స్ రోల్ వచ్చినట్టు లైట్ గా డాన్స్ చేస్తాను. నేను చాలా రోజుల తర్వాత మీకు డాన్సింగ్ రోల్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత ఎక్కువ రాలేదు ఇందులోని మీకు. ఇట్స్ వెరీ లైట్, చాలా ఒక క్యూట్ డాన్సింగ్, అంటే ఒక కూతురుతో పాటు ఆడే అలాంటి ఫీల్. సాంగ్ ప్రమోట్ చూసారు, అందుకే డాన్స్ చేశారుగా. చాలా రోజుల తర్వాత డాన్సింగ్ వీడియోస్ వచ్చింది అనుకున్నాను. హాయ్, నమస్తే అండి. మై నేమ్ ఇస్ మాధవ పెట్టల్దర్. ఈ మూవీకి మేడంనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజను డైరెక్టర్ గారి గురించి డైరెక్టర్ వైజ్గా మీరు చెప్పారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పగలరు? యా, ఇందాక చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ మేడం యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఆవిడ యాప్టా కాదని చూసుకున్నానండి. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ మేక్ షూర్ దట్. సో చూసినప్పుడు ఆవిడ ఇంతకు ముందు ఆ సబ్జెక్ట్ ఆ టైప్ మూవీ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కమర్షియల్గా ఆవిడతో ఇది వర్కౌట్ అవుతుంది, బాగా చేస్తారు, పెర్ఫార్మర్ ఆవిడ, అందరికి తెలిసిందే. సో ఆవిడ సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగుంటుంది అనుకొని చేశాను. అదే పాన్ ఇండియా మూవీగా మేడంకి పాన్ ఇండియాగా అందరికి నేమ్ ఉంది. సో దాని మీద ఉన్నటువంటి సోర్స్ని ఇప్పుడు మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? మంచి పాయింట్ అండి ఇది, అంటే యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ పాయింట్ ఇది. సో అది అన్ని లాంగ్వేజ్లో వర్కౌట్ అవుతుందని మేము నమ్మాము, అందుకని చేస్తున్నాం. మేడం గారు నమస్తే. చెప్పండి. లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేటప్పుడు చాలా సార్లు గమనించేది ఏంటంటే థియేటర్కి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్. ఎందుకంటే ఒక హీరో దాన్ని తీసుకెళ్ళి థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడు మాకంతా మా లుక్స్ అన్ని కూడా హీరో మీద ఉంటాయి. తర్వాత హీరోయిన్స్ మీదగా సినిమా వస్తున్నప్పుడు ఆ ఫోర్స్ అంతా కూడా హీరోయిన్ మీదే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హీరో ప్లేస్లో మీరున్నారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎటువంటి ఎంజాయ్మెంట్ని మీరు ఫేస్ చేస్తారు? అంటే హీరోయిజంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఎంజాయ్ని ఫేస్ చేస్తుంటారు? ఐ థింక్ ద ఓన్లీ ఎంజాయ్మెంట్ ఇఫ్ యు డూయింగ్ హీరోయిన్ సినిమా. ఎలా ఉత్సాహపడతారు, ఎలా సంతోషపడతారు? అంటే సెట్ లో వచ్చి ఎవరి కోసం వెయిట్ సెట్ లోనే కదా, రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, చేస్తే మీరు వినొచ్చు, మీరు చెప్తుంటే ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సెట్ లో వచ్చి ఎవరి కోసం వెయిట్ చేసేకి ప్రాబ్లం లేదు. మేమే హీరో, మేమే వచ్చి రావాలి, కరెక్ట్ గా టైంకి వచ్చి షూటింగ్ చేసుకోవచ్చు. అదొకటే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఓకే. ప్రొడ్యూసర్ గారు నమస్తే. నమస్తే. చాలా అప్పుడు కన్నడ నుంచి కానీ తమిళ నుంచి కానీ కొన్ని సినిమాలు ఇక్కడికి వచ్చేటప్పుడు, తెలుగులోకి వచ్చేటప్పుడు మా ప్రేక్షకులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు అవుతూ ఉంటాం. సో కొన్ని సమయాల్లో ఆ టీంని మొత్తం తీసుకురారు, ఏమనుకోకండి, బై రిక్వెస్ట్. టీం అంటే కెమెరామ్యాను తో సంథింగ్ కామెడియన్స్ చాలామంది ఉంటారు, దానికి ఇవ్వనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వేరేలోకి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇక్కడ తెలుగు మా వాళ్ళు కూడా అలానే వెళ్తుంటారు. సరే కొన్నిసార్లు ఫుల్ టీం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీడియా కూడా. కొన్నిసార్లు అదొకరు ఆ దృష్టిలో నా ఒక ఒపీనియన్ని మీరు ఎలా చెప్పగలరు? మీరంటే ప్రమోషన్స్ అంటున్నారా? ప్రమోషన్స్ గాను ప్రెస్ మీట్లకు కానీ. ఓకే,
అంటే అవసరాన్ని బట్టి తీసుకొని వస్తారు ఒకటి. రెండు ఏంటి అంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అనేది ఒకటి ఉంటుంది. అదొకటి అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజున యాక్చువల్గా ఇక్కడ ఇంకా ఆర్టిస్ట్ ఉండాల్సిన పరిస్థితి, కాకపోతే అవైలబిలిటీ లేదు. సో మాకు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు హ్యావ్ ఆల్ మై ఆర్టిస్ట్ హియర్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఐఎమ్ మీటింగ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ వరలక్ష్మి గారు. దిస్ ఈజ్ షణ్ముఖ, లాఫ్ ఆఫ్ లైఫ్ పేజ్ అడ్మిన్. సో ఫస్ట్లీ లైక్ మీరు బ్రాన్ అండ్ బ్రాటప్ మొత్తం తమిళ్ కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు యాంగ్రీ రోల్స్ చేయాలి, లేకపోతే తెలుగులో డైలాగ్స్ చెప్పేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు, సో హౌ డు యూ డిఫర్, లైక్ ఎట్లా అంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్? ఐ డూ మై బెస్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఇప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ లైక్ తమిళ్ కదా, రాధిక గారు కానీ శరత్ కుమార్ గారు కానీ. సో రాధిక మ్యామ్ ఇస్ నాట్ మై మదర్. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ sorry, my mother is Chayadevi. Okay. My dad is Tamil. My mother is actually Instagram videos like రాధిక గారు కూడా ఉంటారు కదా. అవును ఉంటారు, బట్ యూ సెడ్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ తమిళ్ అని చెప్పారు. నేను మన అమ్మ వచ్చి తమిళ్ కాదు. ఓకే. యా, షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. షీ ఈస్ హాఫ్ కన్నడిగా అండ్ హాఫ్ తెలుగు. ఓకే. సో ఐ హ్యావ్ అ మిక్స్డ్ లాంగ్వేజ్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. సో నేను ఇక్కడ వచ్చేటప్పుడు నేను లాంగ్వేజ్ వచ్చి జనరల్గా వినేసి నేను నేర్చుకుంటాను. అండ్ ఐ ట్రై మై బెస్ట్. తప్పుగా ఉంటే కూడా ఐ ట్రై, బికాస్ మాట్లాడుతూనే వచ్చి ఆ ప్రాక్టీస్లో వస్తుంది. సో నేను ఫస్ట్ సినిమా తెలుగుకి ఇప్పుడు ఈ తెలుగుకి ఎంతో బెటర్గా ఉంటుంది. సో ఐ జస్ట్ ప్రాక్టీస్ అండి, అంతే, ఇంకేం లేదు. సో జై హనుమాన్ గురించి ఒక క్వశ్చన్. సారీ, హనుమాన్ చెప్పండి. యా, సో ఇప్పుడు విభీషణుడు శ్రీరంగంలో సముద్రంలో అడుగులో ఎక్కడో, అంటే ఆయనకి మరణం అనేది లేదు కదా. సో ఆయనకి మరణం అనేది లేదు కదా. సో ఇన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విభీషణుడు మిమ్మల్ని ఏమన్నా ఈ యూనివర్స్లో ప్యారలల్ యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్కి మిమ్మల్ని తీసుకొచ్చే ఛాన్స్? నేను కాబట్టి ప్రశాంత్ వర్మ నంబర్ ఇస్తాను మీకు, ఆయన ఫోన్ చేసి అడగండి. ఈ థింకింగ్ అంతా ఆయన జాబ్, నా జాబ్ కదా. యాక్టింగ్ ఏదో పిలిచి నేను వెళ్తాను. అంటే ఆయనకి మరణం లేదంటారు కదా, సో జస్ట్ అదే ఆయన అడగాలి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్ గారు. సో హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. సో ఇది మీ డెబ్యూట్ ఫిలిం కదా. అవును. సో డెబ్యూట్ ఫిలిం అంటే ఇప్పుడు మనకి casting కానీ లైక్ ప్రమోషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. సో హౌ డూ యూ ఫేస్, లైక్ ఇది మనకి కొత్త జోన్ కదా, సో హౌ డూ యూ టేక్ దట్ పాయింట్ అండ్ ఎగ్జిక్యూట్ చేశారు? ఇప్పుడు సబరి రిలీజ్ అవుతుందంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. అవునండి. సో ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు? ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అండి. నిజంగానే కష్టంగా ఉంది, అది ఒప్పుకోవాలి. రోజు నైట్ 1 o'clock అలా అవుతుంది మాకు. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, అన్ని వర్కులు చూసుకొని చేసుకోవటం. బట్ మనం ఒక పనిని ఇష్టపడితే కష్టమైన చేసుకోవాలి. సో అందుకని అట్లాగే చేసుకుంటున్నాం. బట్ డిఫికల్టీస్ ఉన్నాయండి, బట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, అంతే. సో ఇప్పుడున్న టైంలో కంటెంట్ ఉన్నా లేకపోయినా కలెక్షన్స్ వస్తే పార్ట్ 2 అనేది వస్తుంది, సీక్వెల్. సో శబరి హిట్ అయితే కలెక్షన్స్ వస్తే పార్ట్ 2 వస్తే సీక్వెల్స్ వస్తున్నాయి కదా. సో అలాగే శబరి హిట్ అయితే ఎనీ సీక్వెల్ ప్లానింగ్? అది ఇప్పుడే చెప్పేది కాదండి, అయిన తర్వాత మాట్లాడాలి. అంటే ఏమైనా ప్లాన్ చేశారా ముందే? అసలు ఏం ప్లానింగ్ ఏం లేదండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా థియేటర్స్లో ప్రేక్షకులు చూసేటట్టు చేయడం వరకే మా బాధ్యత. ఒక మంచి సినిమా తీసాం, May 3rd అందరూ థియేటర్లో చూడాలి. ఇప్పుడు మా టార్గెట్ అంతవరకే. ఓకే. ఎనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ యూ? అవునాయండి, ఒక 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సెకండ్ ప్రాజెక్ట్ ఈజ్ విత్ వరుణ్ సందేశ్, ఆల్రెడీ షూటింగ్లో ఉంది. థర్డ్ వన్ విత్ బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి అండ్ సునైనా మన సుప్రీతతో చేస్తున్నాను. దోస్ ఆర్ ద 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ మణిదీప్. ఇప్పుడు మూవీలో చిన్న పాప కూడా ఉంది కదా, ఆ అమ్మాయికి మీకు బాండింగ్ ఎలా ఉంది? ఐ మీన్ సెట్స్లో కానీ? ఆవిడ పేరు వచ్చి నివేక్ష. చాలా స్మార్ట్ అమ్మాయి నిజంగా చెప్పాలంటే. అండ్ ఫాస్ట్ గా నేర్చుకుంటుందో, ఏదైనా ఒక డైరెక్టర్ గా ఏదైనా చెప్తే వెంటనే వచ్చి ఇమీడియట్ గా మేము చేస్తామో లేదో ఆవిడ చేసేస్తుంది కరెక్ట్ గా. అండ్ షీ వాజ్ వెరీ స్వీట్, వెరీ కోఆపరేటివ్, వెరీ ఎక్కడికి ఆ రోజు మూడ్ లేదు, కొంచెం పిల్లలు కంటే రోజు అవుతుంది కదా, సమ్ టైమ్స్ మూడ్ ఉండలేదు అంతే. బట్ అంటే ఏం లేదు, వెంటనే షార్ట్ చెప్తే వెంటనే అంటే ప్రమోషన్స్ కి తనం కూడా తీసుకురావాల్సింది కదా. నేను యాక్చువల్గా అడిగాను పాపని, కొంచెం హెల్త్ ఏదో బాగాలేక రాలేకపోయాను, లేకపోతే ఇక్కడ ఉండుండే. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. మీ అంటే ప్రీవియస్ మూవీస్లలో సుదీప్ గారితో అంటే మిర్చి తెలుగు రీమేక్ కదా, సో అలాంటి స్టార్స్ తోటి, అదే మాణిక్యం, సో అలాంటి స్టార్స్ తోటి మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వరలక్ష్మి గారిని? అంటే మేము వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ ఈ మధ్య మ్యాక్స్ లో సుదీప్ గారి నెక్స్ట్ సినిమా మ్యాక్స్ లో వచ్చి నేను చేస్తున్నాను. ఓకే, సో దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ వన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ టు సుదీప్ సర్స్ క్వశ్చన్. ఓకే. అండ్ ఇంకోటి, తెలుగులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ లో ఫ్యూచర్ లో మీరు చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు?
అట్లేం లేదు సార్. నాకేమంటే నాకు మెయిన్ వచ్చి నేను చెప్పినట్టు ఆల్వేస్ ఇట్స్ స్క్రిప్ట్ ఓన్లీ. అది ఎవరైనా సరే, అది చిన్నగా పెద్దది అట్లా నేను థింక్ చేసలేదు. నాకు ఒక యాక్టర్గా నాకు ఛాలెంజింగ్ అవుతుందో అది నేను ట్రై చేస్తాను అంతే. ఓకే, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు సార్, అంటే ఆల్మోస్ట్ అక్కడ బ్యానర్లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ కవర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి అంటే ఒకేసారి రిలీజ్ చేయడానికి స్టోరీ రివీల్ కాకుండా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి చెప్దామన్నా, లేదంటే అలా వర్కౌట్ అయిందా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో నా అవగాహన మేరకు సేమ్ డేనే, ఒకవేళ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలనుకుంటే సేమ్ డేనే రిలీజ్ చేయాలి, సేమ్ టైంలో పడాలి షో అంతే. లేకపోతే ఆ తర్వాత ఇంకా చేయటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అందుకని సేమ్ డేనే నేను ప్లాన్ చేసుకున్నాను, అట్లాగే వెళ్తున్నాను. సో అంటే దీన్ని ఏమన్నా సిరీస్ లెక్క ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు? ఇందాక లేదండి, అట్లా చేసే ఇది సబ్జెక్ట్ కూడా అది కాదు, సిరీస్ లాగా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న. అన్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో ఆల్రెడీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశా అండ్ చాలా ఫ్యాసినేటింగ్గా ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే వరలక్ష్మి గారికి, సో ప్రొడ్యూసర్ గారితో మాట్లాడేటప్పుడు మీ గురించి చాలా హైప్ చేసి చెప్పారు. ప్రొడ్యూసర్కి ఏం కావాలి, ఎలా ఉండాలో ఆవిడకి తెలుసు అనేసి. బట్ ప్రమోషన్ విషయం చూసుకుంటే మీరు చాలా రేర్గా కనిపిస్తున్నారు అండ్ కొన్ని ఛానల్స్లోనే మీ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు కనిపిస్తున్నాయి. ఎందుకు సెలెక్టెడ్గా వస్తున్నారు? అన్ని ఆర్టిస్టులు నేను మాత్రమే కనిపిస్తున్నాను సార్. సినిమా మొత్తం మీరే కనిపిస్తున్నారు మేడం. అవును, జనరల్ గా అన్ని ప్రమోషన్కి నేను లేకుండా సినిమా కూడా నేను వచ్చాను. హనుమాన్కి వచ్చిన సినిమాలో చిన్న రోల్, దానికి కూడా నేను కనిపించాను. దీనికంటే ఎక్కువ నాకు కనిపించగలేదు సార్. నాకు కూడా పని ఉంది, నాకు డే షూటింగ్లు ఉన్నాయి, దానికి వెళ్తే హౌ మచ్ ఎవర్ ఐ క్యాన్ డూ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ ఐ కెన్ బీ ఇన్ 10 places at the same time, I will try and be in 10 places. నేను ఒకటే వచ్చి ఫుల్ డే మాట్లాడాలంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ కదా. మీకు వచ్చి ఒక 1 hour ఇక్కడ కూర్చుంటే వెళ్ళిపోతారు మీరు. నేను ఫుల్ డే మాట్లాడాలి కదా ప్రమోషన్ లో. సో ఎంత ఎనర్జీ ఉంటే అంతే చేసేకైతుంది. ఐ కెనాట్ హైడ్ టు మై సెల్ఫ్ కదా. చాలా మంది మెంబర్స్ వచ్చారు, సో చాలా ఎంజాయ్ చేస్తుంటాం ఈ మేమ్ పేజెస్. మీరు ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్ చేసిన మేమ్ అంటే ఏం చెప్తారు? పెద్దగా నేను చూసి ఐ డోంట్ సీ సార్, సో ఐ డోంట్ నో. సరే, రైట్, స్ట్రైట్ క్వశ్చన్. అండ్ చాలా మూవీలు వస్తున్నాయి థర్డ్ రోజు. సో స్పెసిఫిక్గా మీ మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే ఇప్పుడు సినిమా ఎందుకు చూస్తామంటే ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ ఎంటర్టైన్మెంట్ దీంట్లో దొరుకుతుంది. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంది. బట్ ఎక్కడికి వచ్చి ఒక పేసా వసూలు సినిమా. అంటే మీకు సినిమాకి వెళ్ళే కారణం వచ్చి మన వరల్డ్ని వదిలేసి ఒక వరల్డ్ వచ్చి మనకు ఆ వరల్డ్లో ఒక 2.5 hours ఉండేసి వెళ్ళిపోవాలి. ఆ ఫీలింగ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ బి వెరీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎంటర్టైనర్. ఇట్స్ నాట్ దట్ ఏమో మెసేజ్ ఉందో లేదంటే పెద్దగా ఫిలాసఫికల్గా థాట్ అవన్నీ ఏం లేదు. చాలా క్లారిటీగా ఒక కమర్షియల్ థ్రిల్లర్. యూ విల్ ఎంజాయ్, యూ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్, యూ విల్ కమ్ అవుట్. హాయ్ మేడం, దిస్ ఈజ్ రవి, ఫిల్మ్ జల్సా ఛానల్ యాంకర్. సో యాక్చువల్గా మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు మ్యాన్షన్ 24 టైంలో సాఫ్ట్ క్యారెక్టర్ అనేది దీంట్లో చాలా తక్కువ. నాకు వాయిస్ లౌడ్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ లౌడ్ ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్నాయని. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ లౌడ్ ఉంటుందా లేదంటే పీస్గా వెళ్తుంది? థ్యాంక్ యూ, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్ మీ అవుట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్. ఈ రోల్ వచ్చి షీఈ్ అ వెరీ సాఫ్ట్ గర్ల్ హూజ్ అ సింగిల్ మదర్. జనరల్గా వచ్చి చేసినట్టు షీఈ్ నాట్ యాంగ్రీ యంగ్ ఉమెన్ లాగా ఏం లేదు. బట్ ఎందుకంటే తన కూతుర్ని ఎవరైనా టచ్ చేస్తే, తన కూతుర్ని ఏమైనా అయితే ఒక మదర్గా రియాక్ట్ చేసే విధం, ఒక మదర్గా రియాక్ట్ చేసే వైలెన్సే మీరు దీంట్లో చూస్తారు. సో యాజ్ అ రోల్, యాజ్ అ క్యారెక్టర్ షీఈ్ నాట్ యాంగ్రీ. బట్ ఇఫ్ సంబడీ టచెస్ హర్ డాటర్, వాట్ డస్ ద మదర్ డూ? ఆ రియాక్షన్ మీకు వస్తుంది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు మా అందరికీ తెలుసు, గుడ్ యాక్ట్రెస్. బట్ స్టోరీ సెలెక్షన్స్లో కానీ వీటిలో కానీ మీకు ఉన్న ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది, యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేది. సో ఫ్యూచర్లో మీరు ఏమన్నా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ చేసే అవకాశాలు? డెఫినెట్లీ ఐ డైరెక్ట్, నాట్ నౌ, బట్ ఫ్యూచర్లో డైరెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, సార్ ద వే యూఆర్ ప్రమోటింగ్ ద ఫిలిం ఈస్ గుడ్. అంటే మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా మీరు సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలనుకునేది చాలా బాగుంది. అండ్ మీరు కూడా కొంచెం చూడడానికి హీరో టైప్లో ఉన్నారు. ఏమన్నా యాక్టింగ్ ఛాన్సెస్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లాస్ట్ టైం చెప్పే కదా, నాకు యాక్టింగ్ రాదు, సరదాగా ఊరికి అలా కనిపించడానికి అయితే ఓకే, కానీ ఐ డోంట్ నో యాక్టింగ్ అండి. సార్ ట్రై చేయండి సార్, బాగుంటుంది. హాయ్, myself Hema Malini. Hi Varalakshmi garu. So good to see you here actually back to back projects lo. My straight away question is ee madhya kalamlo female oriented gaani female character which is having base annadi chaala kashtam actresses ki dorkadam. So how challenging is for you? And inkokati entante meer edaina kadha select cheskunnappudu which elements you will see first?
ఛాలెంజింగ్ అనేది వచ్చి అఫ్ కోర్స్ ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ ద రైటర్స్ అని చెప్పొచ్చు, బికాజ్ రైటర్సే అది థింక్ చేసేది కదా, ఇలాంటి ఒక రోల్ పెట్టాలంటే ఒక ఫీమేల్ సెంట్రిక్గా రాయాలనేది ఇట్స్ యాక్చువల్లీ కమ్స్ డౌన్ టు ద రైటర్స్. సో ఎంతవరకు వీ హ్యావ్ న్యూ రైటర్స్ ఆర్ రైటర్స్ హు థింక్ అబౌట్ ఫీమేల్ రోల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ అది చేస్తేనే మనకు ఒక రోల్ మంచి రోల్ వస్తుంది. అది ఏదైనా నేనైనా సరే మిగిలితో ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా సరే యూ నీడ్ అ గుడ్ రైటర్ ఫర్ దట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు మీరు? అంటే లైక్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ లైక్ హౌ యూ ఫీల్ లైక్ చూసింగ్ ఇస్ మెయిన్లీ స్క్రిప్ట్, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. దెర్ ఇస్ వరలక్ష్మి గారికి ఒక క్యారెక్టర్ నచ్చాలి అంటే ముందుగా ఏం చూస్తారు? దట్స్ వాట్ మై సింపుల్ క్వశ్చన్. ఆనెస్ట్లీ చెప్పకపోతే ఐ ఆల్సో డోంట్ నో. ఓకే, బికాజ్ ఇఫ్ అ డైరెక్టర్ కెన్ సర్ప్రైజ్ మీ విత్ అ రోల్ లైక్ సేయింగ్, ఇప్పుడు ఏం ఒక కథ విన్నప్పుడు నాకేమంటే ఈ ఫస్ట్ వెంటనే వాళ్ళు చెప్పేటప్పుడు ఐ పిక్చర్ మై సెల్ఫ్ ఇన్ దట్ రోల్. వాట్ కెన్ ఐ డూ డిఫరెంట్లీ ఇన్ దట్ రోల్? ఆ రోల్లో వచ్చి నేను చేసి బాగుంటుందని అంటే వేరే ఏమైనా చేసి బెటర్గా ఉంటుందని నేను అప్పుడే చెప్పిస్తాను. సో సమ్ టైమ్స్ ఐ హర్ స్టోరీస్ లేదంటే నేను ఈ రోల్కి నేను సూట్ అయ్యలేదు అంటే మీకు ప్రిడిక్టబిలిటీ వచ్చేస్తుంది. సో ఇలాంటి మ్యాటర్ నేను డైరెక్ట్గా వెంటనే ఫ్రాంక్గా చెప్పిస్తాను. సో సమ్ టైమ్స్ సంబడి ఎల్స్ కెన్ డూ అ బెటర్ రోల్ దెన్ మీ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో లైక్ ఇప్పుడు చాలా బడన్ ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం హోల్ ఫిలిం అంతా కూడా మీ భుజాల మీదే ఉంది. హౌ యూ ఫీల్ దిస్? నేను దీంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఓకేనా? ఓకే, మంచి ప్రొడ్యూసర్ గారు పేమెంట్ నాకు కరెక్ట్గా ఇచ్చేసారు. ఓకే, సినిమా కథ బాగుంది, నేను బాగా చేసేసాను. మొత్తం ప్రెషర్ ఆయన మీదే ఉంది, నా మీద ఏ ప్రెషర్ లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వరలక్ష్మి గారు, ఎస్ సార్. సో మీరు ఈ సినిమాకి ఒక డెబ్యూ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ అన్ ఎక్స్పీరియన్స్డ్. సో ఎక్స్పీరియన్స్ ఇది మీరు చెప్పండి, నేను చేశాను డెబ్యూ? లేదు, ఒక డెబ్యూ డైరెక్టర్ మీకు వచ్చి స్టోరీ చెప్పున్నాడు. సో ఆ టైంలో మీరు ఆయన దగ్గర ఏదైతే స్టోరీ చెప్పున్నారో ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద షూట్ ఆ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే 100% ఆయన చెప్పినట్టే తీసారా లేకపోతే? వాట్ ఐ కెన్ సే ఇస్ నేను ఒక కాపీ నేను చూసాను యాక్చువల్లీ సినిమా అయ్యాక, అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బికాజ్ యూజువలీ ఐ డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ జనరల్లీ. నేను ఒక సినిమా చేసేటప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, బికాజ్ వీ డోంట్ నో వాట్ విల్ వర్క్ విత్ ఆడియన్స్ అండ్ వాట్ విల్ నాట్ వర్క్ అనేది మన చేతిలో కాదు. సో ఐ డోంట్ కైండ్ ఆఫ్ కీప్ ఎక్స్పెక్టేషన్. బట్ ఈ సినిమా చూసాక నాకేం అనిపించింది అంటే ఒక మంచి థ్రిల్లర్గా అనిపించింది, ఫాస్ట్ పేస్లో వెళ్ళింది. ప్లస్ ఒక చాలా మంది వచ్చి ఒక 10 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము చూసాము యాక్చువల్లీ, చెన్నైలో సినిమా చూసాము. అండ్ దేర్ ఆల్ నాన్ ఫిల్మింగ్, అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు. సో దే ఆల్ లైక్ ద ఫిల్మ్ యునానిమస్లీ, దే ఆల్ లైక్ ద ఫిల్మ్. సో అప్పుడు తెలిసి ఓకే, ప్రతి ఆడియన్స్కి ఇచ్చి ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు వాళ్ళకి నచ్చింది సినిమా, అదంటే కంటెంట్ బాగుంది. సో డెఫినెట్లీ ఇట్స్ థమ్స్ అప్ ఫర్ దట్. సో ప్రొడ్యూసర్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రొడ్యూసర్కి బర్డెన్ కాకుండా ఆవిడ చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. సో ఫ్రమ్ వేర్ డిడ్ యూ లెర్న్ అండి, అంటే లైక్ ఇలా ప్రొడ్యూసర్కి బాగా సపోర్ట్ చేయాలి అనేసి? అంటే ఐ డోంట్ థింక్ అది లెర్నింగ్ అనేది కాదు, ఐ జస్ట్ డోంట్ లైక్ టు వేస్ట్ అదర్ పీపుల్స్ టైమ్. ఐ డోంట్ లైక్ టు అంతే, as my nature from as a kid I'm like that. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రొడ్యూసర్గానే లేదు, ఏ మనిషికైనా ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఎనీబడీస్ టైమ్. ఐ డోంట్ లైక్ టు ఎంత హెల్ప్ చేసేకైతే మన చేతిలో ఎంత ఉందో అది చేసుకుంటాను అంతే. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆల్ ద బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ రోల్స్. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి గారు హాయ్ అండి. హలో అండి. యాంకర్ వెంకట్ ఫిల్మీ హ్యాండ్ ఇక్కడ. మీరు ఇంతకుముందు చేసిన ప్రతి మూవీలోనూ మీ క్యారెక్టర్ రాక్ సాలిడ్గా ఉంటుంది, కనిపించే కాసేపు అయినా సరే హీరోకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇప్పుడు చేసిన మూవీలో ఫుల్ ప్లెజర్డ్గా మీరే కనిపిస్తారు కాబట్టి ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? సారీ, సెకండ్ క్వశ్చన్ ఏంటి? లాస్ట్ ఏం చెప్పారు? ఈ సినిమాలో ఫుల్ ప్లెజర్డ్గా మీరే ఉన్నారు కదా సినిమా మొత్తం, సో జనాలు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు, ఎలా ఉంది క్యారెక్టర్ అంతా? మీరు చెప్పినట్టు దీంట్లో ఒక ఫుల్ ఫ్లెజ్గా ఉంటుంది, స్టార్టింగ్ ఆఫ్ ద సినిమా నుంచి ఎండ్ దాకా ఖచ్చితంగా నేనే ఐఎమ్ ఓన్లీ దేర్ బికాస్ లీడ్గా ఉన్నాను కాబట్టి. అండ్ మీరు ఒక వేరే విధంగా మీరు వరలక్ష్మిని చూస్తారు, అంటే ఎన్ని రోజులు చూడకుండా ఒక చూడని వరలక్ష్మిని ఇప్పుడు దీంట్లో చూస్తారు. అండ్ కంగ్రాచులేషన్ అండి, లైక్ 100 days వచ్చింది కదా లైక్ హనుమాన్ సినిమా. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మీరు ఇనీషియల్ డేస్లో మీ ఫాదర్ చేస్తున్నప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఉండి అప్పుడు కూడా స్ట్రగలింగ్గా ఉండే, దట్స్ వై నేను మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. సో వన్ మెమరబుల్ మూమెంట్ లైక్ సబరీతో లింక్ ఏదైనా చేస్తే మీ ఫాదర్తో ఏదైనా మూమెంట్ కెన్ యూ? ఫాదర్తో లేదు, బట్ మేబీ మదర్తో, బికాస్ ఆఫ్ ద సింగిల్ మదర్ రోల్ కదా. మై మదర్ బ్రాట్ మీ అప్ సింగిల్ హ్యాండిల్లీ, సో ఐ థింక్ మేబీ దట్ కనెక్షన్, నాట్ విత్ మై డాడ్ విత్ దిస్. నో.
ఓకే. అండ్ వన్ థింగ్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు అడిగితే డైరెక్ట్ చేస్తాను అని చెప్పారు ఇన్ ఫ్యూచర్. సో వాట్ కైండ్ ఆఫ్ అ మూవీని మీరు డైరెక్ట్ చేయాలనుకుంటారు? అండ్ ఎవరైనా యాక్టర్ ఆర్టిస్ట్ ని మైండ్ లో పెట్టుకున్నారా? ఇంకా ప్లాన్ చేయలేదు. చేస్తా అంటే ఐ లైక్ టు డైరెక్ట్ అని చెప్పాను, అంత ప్లాన్ చేయలేదు. ఐఎమ్ అ బిగ్ జంకీ ఫర్ thrillers and crime thrillers, and I'm a little bit, I fall towards that side. So maybe, I don't know, it could be something else totally different. Our time when I came అనిపిస్తుంది నేను చేసుకుంటాను అంతే. ఓకే. అండ్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మ్యామ్. సో ఇప్పటి వరకు అప్కమింగ్ ఎవరైనా యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయడానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్స్ డెఫినెట్లీ చేయాలనుకుంటారు. సో అలా బిఫోర్ కూడా చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఒకవేళ అప్కమింగ్ మూవీస్ ఏదైనా రీక్రియేట్ చేయాలి ఓల్డ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్, పడియాపాలో రమ్యకృష్ణ మ్యామ్ క్యారెక్టర్, నీలాంబరి, రైట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్రొడ్యూసర్ గారు. అండ్ దిస్ ఇస్ సాయి చరణ్, శ్రీని మీడియా యాంకర్. అండ్ అంటే మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్కి దగ్గరలో ఉంది సినిమా, అండ్ సేమ్ టైం ఇంకొక సినిమాలు కూడా ఇంకా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఏంటి మీ ధైర్యం ఏంటి? ఏమోనండి, అలా స్టార్ట్ చేసి, అంతేగాని ప్లాన్ చేసుకొని చేసినవి కాదు. మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి నా దగ్గరికి, అలా స్టార్ట్ చేసి, అంతేగాని ప్రత్యేకంగా ఇది జరిగేటప్పుడు ఇలా చేయాలి ఇలా చేయాలి అంత లేదండి. అబద్ధం అలా నేను చెప్తే అది అనుకోకుండా నాకు కుదిరిని చేస్తున్నాను అంతే తప్ప 3 మూవీస్ చేయాలి, ఫస్ట్ రిలీజ్ అవ్వకముందే సెకండ్ స్టార్ట్ చేయాలి, థర్డ్ స్టార్ట్ చేయాలి ఇలా అనుకుని నేను చేసింది కాదు. జస్ట్ కుదిరిని చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వరలక్ష్మి గారు, ఈ సినిమాలో మెయిన్ రోల్ మీరే, అండ్ సేమ్ టైం మిమ్మల్ని చూస్తే థియేటర్కి వస్తారు జనాలు. అండ్ అంటే మీ సినిమా ఏ క్రాక్ చూసుకున్నా, హనుమాన్ చూసుకున్నా, అంటే బాలయ్య బాబు గారితో చేసిన సినిమా చూసుకున్నా, మీ యాక్టింగ్కి ఫిదా అయిపోయాం. ఎందుకంటే ఒక సీన్ బాగుంటే ఆ సీన్ ఇంకా బాగా తీసుకెళ్తారు మీరు. అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా ఈ శబరి మూవీ? ఐ హోప్ సో. అంటే ఐ హావ్ గివెన్ మై 100% ఫర్ ద రోల్. అండ్ నేను ముందు చెప్పినట్టు ఏ సినిమా చేసినా వచ్చి ఐ ఆల్వేస్ గివ్ మై 100%. బికాజ్ ఇప్పుడు నాకున్నే ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ ఏమంటే మన ఆడియన్స్, మీరు చెప్పినట్టు ఆడియన్స్ ఇప్పుడు నా దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తే అది బాగుంటుందని. ఆ ఎక్స్పెక్టేషన్తో ఐ హ్యావ్ మెట్ ఇట్ ఇన్ మై యాక్టింగ్. ద స్క్రిప్ట్ ఈస్ నాట్ అ బ్యాడ్ స్క్రిప్ట్. I don't know whether it's going to be a super hit or not. That depends on the audience. But definitely you will not say ekkadiki vachi it's a bad movie ni ekkadini cheppeke em ledu. Ante you will 100% be entertained. Meeku oka manchi thrill ga anpistundi. So nenu ekku vachi alanti nenu pedda build up ayiladu. It's a very normal commercial thriller which you will enjoy. అండ్ వరలక్ష్మి గారు, అండ్ లాస్ట్ క్వశ్చన్ అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, అండ్ సేమ్ టైం ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. సేమ్ టైం మీరు సపోర్ట్ చేస్తే ఏ పార్టీని చేస్తారు? జస్ట్ మీకు ఇష్టమైతేనే చెప్పండి. Not interested in politics right now. హాయ్ వరు. Yes, hello. అంటే వరలక్ష్మి అని పిలవడం కంటే వరు అని పిలవడం బాగా ఇష్టం మాకు. మీ ఇష్టం సార్. బాలు దిస్ సైడ్. మీకు అంటే తమిళ్, తెలుగు వాటిల్లో ఏ సినిమాల వల్ల మంచి పేరు వచ్చింది? క్రాక్. నాట్ మూవీ, తెలుగు ఆర్ తమిళ్. పేరు జనరల్ as an audience, as a yeah. I can't say that, sir. Both రెండిట్లో వచ్చి I've got equal name, because if you're judging audience point of view, audiences love me both there and here. But the opportunity is more in Telugu rather than Tamil. That's a better answer to give, I think. Okay. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం చెన్నై కాకుండా వేరే టీంకి సపోర్ట్ చేయాలంటే దేనికి చేస్తారు? అంటే నా తెలుగు ప్రేక్షకుల వల్ల ఎస్ఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు. అంటే లేదండి, అంటే మీ మదర్ ఫ్రమ్ బెంగళూరు కదా. అవును. సో ఆర్సీబీకి చేయరా? నేను ఆల్రెడీ చెప్పేసాను కదా, సెకండ్ ఆప్షన్ ఎస్ఆర్హెచ్ అనేది, అంతే. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ అఖిల్ వడ్నాలా. యా, ఫ్రమ్ ఈ నగరం. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, ఒకే విషయము చెప్పండి. కంఫర్ట్ జోన్ లేదండి, ఇద్దరు వచ్చి చాలా చాలా బాగా నన్ను చూసుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చి ఒక అన్కంఫర్టే లేదు, ఇద్దరు వచ్చి చాలా బాగా నన్ను చూసుకున్నారు. సో బోత్ సేమే అని చెప్పచ్చు. ఎస్. హాయ్ మ్యామ్, దిస్ ఈస్ అఖిల్ వడ్నాలా ఫ్రమ్ ఈ నగరానికి ఏమైంది ఈ మీమ్ పేజ్. ఓకే. సో యూఆర్ లుకింగ్ గార్జియస్ మ్యామ్ ఇన్ రియల్ అంటే మూవీస్లో కన్నా. థ్యాంక్ యూ. సో అన్ని క్వశ్చన్స్ అడిగేశారు అందరూ, నేను లాస్ట్ అడగకూడదు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? నేను చాలా చెప్పాను కదా, ప్రభాస్ గారు నాకు చాలా నచ్చుతుంది. ప్రభాస్ గారు అందరిలోకి. ఓకే మ్యామ్, మీరు ఏదైనా సాంగ్ పాడితే ఐ డు యాక్టింగ్ మాత్రమే నాకు వస్తుంది, సాంగ్ సింగింగ్ మ్యామ్. సార్ నాకు పాడికదా వచ్చలేదు, అంటే ఇక ఫ్రంట్ లో 2-3 పేరు ఉన్నారు వాళ్ళు కాబట్టి పాడిస్తాను నేను. ఓకే మ్యామ్, అంటే సింగిల్గా చేసేస్తాను.
మీరు చేసింది 2 beats అలా ఓకే ప్లే చేసినా చేస్తాం నో ప్రాబ్లం. అంటే మైక్ ఏదో కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. రావట్లే ఎక్కువ ఉంది యాక్చువల్గా. బాగానే ఉంది బట్ ఇదంతా మనకి చిక్కన వచ్చేస్తుంది అలా కూడా వచ్చలేదు. సో అది బాగానే ఉంది. మైక్ ప్రాబ్లం మేము నేను ట్రై చేసా సార్. యా నో ప్రాబ్లం. హాయ్ మేడం, మైసెల్ఫ్ దేవేంద్ర. తెలుగు మూవీస్లో మీరు చాలా సైడ్ లీడింగ్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ మీ దగ్గర నుంచి మేము డిఫరెంట్గా అంటే క్రాక్ అవ్వచ్చు, బాలయ్య బాబు గారితో సినిమా అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు, దానికైతే మీ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఈ మూవీలో ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చా లేకపోతే ఇంకా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా వచ్చి డిఫరెంట్గా ఉండొచ్చు. అది కాదు మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సౌత్ ఇండియాలోనే మీరు ఒక 3-4 తెలుగు హీరోస్తో చేశారు. ఇంకా ఎవరితో చేయాలనుకుంటున్నారా? అందరితో చేయాలండి. ఓకే నెక్స్ట్ మేడం, 1 word అల్లు అర్జున్ కోసం వన్ వర్డ్. సారీ చెప్పండి. అల్లు అర్జున్ కోసం 1 word చెప్పండి. 1 word అబౌట్ అల్లు అర్జున్. 1 word ఫైర్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు, 1 question. సో ఇండస్ట్రీకి మీరు ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం చబ్బీగా ఉండే మీరు, అండ్ సడన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వీరసింహారెడ్డి మూవీలో, ఫుల్ బక్కగా అయిపోయారు కదా. వాట్ ఈస్ ద రీజన్? అండ్ చబ్బీగా ఉన్నందుకు ఏమైనా అంటే లైక్ ఆఫర్స్ ఆర్ క్యారెక్టర్స్ మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఏది చెప్పాలి, డిప్లొమాటిక్గా చూస్తున్నాను. ఒక మనుషులు జనరల్గా ఒక జర్నీ చూసుకుంటే అందరూ వచ్చి ఒక టైంలో ఒక వెయిట్ ఉంటారు, ఇంకొక టైంలో ఒక వెయిట్ ఉంటారు. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒకే వెయిట్లో ఉండలేదు. కరెక్టా? ట్రూ. దట్స్ ఆల్. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్గా నేను చెప్పాలంటే బికాస్ ఆఫ్ మై చబ్బీనెస్ కొన్ని ఆఫర్స్ మిస్ అవుతూ ఉంటాను. అండ్ దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. సో మీరు సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఏదైనా క్యారెక్టర్ కోసం అయ్యారా? అట్లా చూస్తే వచ్చి హనుమాన్ లో ఐ వాస్ హెవీ when we shot హనుమాన్, ఐ వాస్ హెవీ when I shot క్రాక్. ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ ద వెయిట్. ఐ థింక్ యూ షుడ్ బి హెల్తీ at the end of the day. అంతే. వాట్ ఎవర్ ఇస్ వర్కింగ్ ఫర్ యువర్ బాడీ అండ్ మేకింగ్ యూ హెల్తీ. ఇప్పుడు మీరు ఒక స్టేజ్ని వచ్చి పడపడండి లేసి మీకు బ్రెత్లెస్ అవ్వకుండా ఉంటే అది మీరు హెల్తీగా, మీ హార్ట్ హెల్తీగా ఉంది, మీరు హెల్తీగా ఉంటారు అంతే. ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యువర్ బాడీ, హౌ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇక్కడ బీట్ బాక్ రావట్లేదండి, రావట్లేదు. సో థ్యాంక్ యూ మన కోసం మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చేసరికి చాలా థ్యాంక్స్. సినిమా చూడండి, మీరు కూడా సినిమా ప్రమోట్ చేయండి. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు తెలుగు ఆడియన్స్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే చిన్న సినిమా కూడా అందరూ పోయి వెళ్ళి చూస్తారు అండ్ దెన్ విల్ గివ్ యువర్ కమెంట్స్. సో ప్లీజ్ సీ ద మూవీ. ఐఎమ్ వెరీ వెరీ యాంగ్షియస్. మీకు ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ May 3rd. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇదండి, శబరి. May 3rd థియేటర్లో వస్తుంది. మా తరపున కానీ నా తరపున కానీ ఎక్కడి నుంచైనా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏదైనా జరిగి మీ మనసు నొప్పించుంటే సారీ అబౌట్ దట్. మీ అందరు సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేసి సినిమాని థియేటర్లో అందరూ చూసేటట్టు చేయండి. May 3rd శబరి ఈస్ కమింగ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.